వైసీపీ హయాంలో తప్పులు చేశారని, అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు ఐపీఎస్ అధికారులను కూటమి సర్కార్ విచారిస్తున్న విషయం తెలిసిందే. వీరిపై కీలక నిర్ణయాలు తీసుకుని జైళ్లకు కూడా పంపిస్తోంది. ఇటీవల గుంటూరుకు చెందిన శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానిని మాజీ మంత్రి విడుదల రజని బెదిరించి 2.2 కోట్ల రూపాయలను గుంజిన వ్యవహారంలో ఐపీఎస్ అధికారి పల్లె జాషువాను విచారించిన విషయం తెలిసిందే. దీనిపై మరింత కూపీలాగుతున్నారు. ఇక ముంబైకి చెందిన నటి జత్వానీని అన్యాయంగా ఏపీకి తీసుకువచ్చి విజయవాడలో నిర్బంధించి ఆమె కుటుంబాన్ని వేధించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం, ఆయనను జైలుకి తరలించడం తెలిసిందే. ఇలా అప్పట్లో దూకుడుగా వ్యవహరించిన ఐపీఎస్లను కూటమి సర్కార్ తనదైన శైలిలో విచారిస్తుంది. ఇక ఈ పరంపరలో మరో పేరు తెర మీదకు వచ్చింది. అదే గౌతమ్ సవాంగ్. వైసీపీ హయాంలో ఏపీ డీజీపీగా పనిచేసిన గౌతమ్ సవాంగ్ అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా డీజీపీగా ఉన్న సమయంలో చంద్రబాబుపై రాళ్ల దాడి జరిగినప్పుడు, టీడీపీ ఆఫీస్పై వైసీపీ నాయకులు దాడి చేసినప్పుడు ఆయన రెచ్చగొట్టేలాగా వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేతలు చెప్తున్నారు. రాళ్ల దాడిని ప్రజాస్వామ్యంలో భావ ప్రకటన కింద చూడాలని ఆయన వ్యాఖ్యలు చేసిన విషయాన్ని చెప్తున్నారు. అదేవిధంగా సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి చేసేందుకు ప్రయత్నించిన మాజీ మంత్రి జోగి రమేష్ ఉదంతాన్ని కూడా ఆయన లైట్ తీసుకున్నారు. మరీ ముఖ్యంగా విశాఖలో మత్తు వైద్య నిపుణుడు డాక్టర్ సుధాకర్ పై పోలీసులు ప్రదర్శించిన దాష్టీకంపై కూడా అప్పటి డీజీపీగా సవాంగ్ ఖండించకపోవడాన్ని గుర్తు చేస్తున్నారు. కట్ చేస్తే ఈ విషయాలు ఎలా ఉన్నా తాజాగా ఏపీపీఎస్సీలో వైసీపీ పాలనలో జరిగిన అక్రమాలను, అవినీతిని ప్రభుత్వం వెలికితీస్తుంది. డీజీపీగా ఉన్న సవాంగ్ను అనూహ్యంగా జగన్ ఏపీపీఎస్సీ చైర్మన్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గ్రూప్ 1 పరీక్ష సహా నియామకాలపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే కోట్ల రూపాయల ముడుపులు చేతులు మారినట్లు కూడా వార్తలు వెలువడ్డాయి. తాజాగా ఈ విషయాలపై కూడా సర్కార్ దృష్టి పెట్టింది. మొత్తంగా ఇప్పుడు గౌతమ్ సవాంగ్ వంతు వచ్చిందని పోలీసు వర్గాలు చెప్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి. ప్రస్తుతం గౌతమ్ సవాంగ్ తన సొంత రాష్ట్రంలో అస్సాంలో ఉంటున్నారు.